కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడాన్ని సిపిఎం, సిపిఐ న్యూ డెమోక్రసీ మరియు రైతు సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మందస మండలం బాహడపల్లిలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు మరియు కార్యదర్శి జోగి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ సభలో ఈ డిమాండ్లను లేవనెత్తారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ రావు మరియు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొనారి మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ప్రజల పక్షాన ఉంటారా లేక కార్పొరేట్ కంపెనీల పక్షాన ఉంటారా అని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో దోపిడీకి పాల్పడితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్మాణ ఉద్దేశంపై సందేహాలు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో కార్గో ఎయిర్పోర్ట్లు ప్రధాన విమానాశ్రయాలకు అనుబంధంగా మాత్రమే ఉన్నాయని, కానీ ఇక్కడ ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ ఎవరి ప్రయోజనాల కోసం నిర్మిస్తున్నారని వారు ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీ కార్గో ఎయిర్పోర్ట్కు కేవలం 150 ఎకరాలు మాత్రమే ఉన్నప్పుడు ఇక్కడ 1400 ఎకరాలు కొండలతో సహా మొత్తం 3000 ఎకరాలు ఎవరి కోసం కేటాయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కేంద్ర మంత్రి వారు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్దపాడపల్లిలో ఈరోజు నిరసన కార్యక్రమం చైతన్య యాత్ర జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చైతన్య యాత్రలో ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మీరు ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీరు మౌనం వీడి ఎందుకు సమాధానం చెప్పడం లేదని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు అభివృద్ధి పేరుతోని ఒకవైపు అణు విద్యుత్ కేంద్రాన్ని, ఒకవైపున కార్గో ఎయిర్పోర్ట్, మరొక ఎన్నెల వలస వైపు నుంచి థర్మల్ ప్లాంట్ పేరుతోని ఈరోజు శ్రీకాకుళం జిల్లా భూములన్నీ కూడా కార్పొరేట్ కట్టబెట్టడమే మీరు అభివృద్ధి అని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అంటే ఈ రోజు అభివృద్ధి అని చెప్తారు, ఉద్యోగాలని చెప్తారు. ఇది కార్పొరేట్ సంస్థలకు ప్రజల ఆస్తులు తాకట్టు పెడతాయి కాదు. ఇది అభివృద్ధి అంటే మీరు సోయా ఫ్యాక్టరీ తెరిపించండి, ఉద్యోగాలు దొరుకుతాయి, అభివృద్ధి అవుతుంది. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరవండి. ఈ జిల్లా 2 పంటలు పడితే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదే అభివృద్ధి అవుతుంది. అంతేగాని ఈ రోజు అభివృద్ధి పుసుకులానా, ఉద్యోగాలు పుసుకులానా, ఈవేళ మొత్తం భూములన్నీ కూడా ఈవేళ ఆదాయం వంటి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం మాత్రం అభివృద్ధి కాదు అని చెప్పి ఈవేళ మేము చెప్పదలుచుకోవడం. అంతేకాదు ఈరోజు ఈ దేశంలో బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, కర్ణాటక ఎక్కడ చూసినా సరే ఎయిర్పోర్ట్లకు అనుసంధానంగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప దేశంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఎందుకు పెడతారు? ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారిని మేము కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మీరు అనుసంధానం కట్టొచ్చు, మీకు ఎవరు వద్దన్నారు. కానీ ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ భూములన్నీ కూడా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈ దేశంలో అతి పెద్ద విమానాశ్రయము ఢిల్లీ కార్గో విమానాశ్రయం, దానికి 150 ఎకరాలు. కానీ ఈరోజు 1400 ఎకరాలకు మీరు నోటిఫికేషన్ అయినారు. కానీ వాస్తవానికి ఈ కొండలు, గుట్టలు, లోయలు ఇవన్నీ కలిపి సుమారు 5,000 ఎకరాల భూమి ఇవాళ ఈ పేరుతో మీరు కొట్టిడని చూస్తారు. ఈ సముద్ర తీర ప్రాంతంలో గార్నైట్, జర్నైట్, జిర్కాను ఉన్నాయి. ఇవన్నీ ఆదాయానికి ఇవ్వడానికి ఆల్రెడీ మీరు చేస్తున్నారు. అందుకోసం ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా, బలవంత భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రజలు చేపడతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు రేపు 6-7 తేదీల్లో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాంతాన్ని పర్యటిస్తుంది. ఈ ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనే ఇది ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము అఖిలపక్షాల తరఫున పిలుపునిస్తున్నాం.